ఓకే. హలో గైస్. ఈరోజైతే మీరు తమ్నైల్ చూసారు కదా! ఈరోజు ఐపీఎల్ ఓడిసే కదండీ ఫస్ట్ టైం. అది కూడా ఎక్కడంటే చెన్నై ఐపీఎల్‌లో. చెన్నై ఐపీఎల్ చిదంబరం స్టేడియంకి అయితే వెళ్తున్నాం. సో, ప్రెజెంట్ నేనైతే మాత్రం మా కాలేజ్‌కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. అక్కడ ఆల్రెడీ నాకు మన తెలుగోడే జూనియర్ అయితే ఫోన్ చేశాడు, అన్న ఎక్కడున్నావని. నేనైతే వస్తానని చెప్పాను. మనోడిని అక్కడ అందాక వెయిట్ చేయమని చెప్పాను. సో, ఇదన్నమాట మా కాలేజ్‌కి వెళ్ళే వే. ఇలా ఉంటుంది. సో, మాల్ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాను. అయితే ఈ రోడ్ అయితే క్రాస్ చేసి వెళ్ళాలి. ఇదే మా కాలేజ్ ఎంట్రన్స్ గేట్. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాడు. ఇగో రే హాయ్ చెప్పరా. ఈడే మా జూనియర్. అయితే ఇప్పుడైతే మొత్తం మా బాయ్స్ అందరూ వచ్చారు. టోటల్ 25 మెంబర్స్ వెళ్తున్నాం. బస్సు కూడా వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఈ బస్సులో మనం ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి ఫస్ట్ మేము డైరెక్ట్గా హోటల్కి అయితే వెళ్తాం. ఫస్ట్ బస్సు కూడా చాలా బాగుంటుంది, ఫుల్ ఏసీ అనమాట. నేను ఇక లోపలికి వెళ్ళాక చూపిస్తాను. మా వాళ్ళందరూ ఒకటి తర్వాత నేను వెళ్తానని చెప్పేసి కొడేసుకుంటున్నారు. ఎందుకంటే ఏసీ కదా, మళ్ళీ సీట్లు ఉండవేమని భయం. అదే ఇబ్బంది ఉండదు, అందరికీ సీట్లు ఉంటాయి. సో లోపలికైతే వెళ్తున్నాను. చూడండి ఎలా ఉంటుంది. ఫుల్ మొత్తం కవర్ చేసి మొత్తం ఫుల్ లగ్జరీ సీట్తో అయితే మేము స్టార్ట్ అయిపోయాం కాలేజ్ నుంచి. ఇది కాలేజ్ నుంచి బస్సులో నుంచి వ్యూ అయితేనే. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము డైరెక్ట్గా ఫస్ట్ అయితే మేము హోటల్కి వెళ్తాం. హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒకసారి వ్యూ చూడు, మొత్తం హైవే వ్యూ. మా కాలేజ్ బయటని ఇలా ఉంటుంది అనమాట. ప్రజెంట్ మేమైతే కరెక్ట్గా హోటల్కి వచ్చేసాం. హోటల్ వచ్చేసి తాజ్కోర్ మండల్. ఇప్పుడు మేము డైరెక్ట్ హోటల్ లోపలికి వెళ్ళి నీట్గా భోజనం చేసి నెక్స్ట్ మళ్ళీ బయలుదేరుతాం. ఎందుకంటే ఇక్కడ ఫుల్ చెన్నై ట్రాఫిక్ కాబట్టి మేము మార్నింగ్ 9కే బయలుదేరాం. అయితే 9కి బయలుదేరి ఇక్కడ రావతికి 12 అయింది. సో మీరు అర్థం చేసుకోవచ్చు చెన్నైలో ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉంటుందో. సో ఇప్పుడు మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం టైమ్ ఆఫీస్ నుంచి. ఏదో అందరూ మా సీనియర్స్ వెళ్తున్నారా. ఇలా లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడైతే మాకు ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఇగో యూనిఫామ్ అయితే ఇచ్చారు, ఈ ఎల్లో బ్లేజర్ అయితేనే. ఇప్పుడు మేము ఈ బ్లేజర్ వేసుకుని డైరెక్ట్ ఇప్పుడు మేము క్యాఫ్టేరియాలోకి వెళ్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ మీరైతే చూసుకొచ్చి మా వాళ్ళందరూ ఫుల్ లైన్ పెట్టేశారు. ఈరోజు ఏంటి మీలా అని చెప్పేసి నేను చూస్తే ఈరోజు చైనీస్ అయితే పెట్టారు. సో మేమందరం భోజనం అయితే చేసి మళ్ళీ బయటికి బయలుదేరిపోయాం. లోపడైతే మాత్రం వీడియో తీయడం కావలేదు, ఎందుకంటే నేను అడిగితే కుదరదు, అది వాళ్ళకి ప్రోటోకాల్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో వాళ్ళ రూల్స్ ప్రకారం వీడియో తీయడానికి అయితే లేదు. సో ఎలా అయితే వచ్చామో మళ్ళీ తిరిగి భోజనం చేసి మళ్ళీ బ్లేజర్ వేసుకుని నీట్గా మళ్ళీ బయలుదేరిపోయాం ఇక్కడి నుంచి. ఇక్కడిని బయలుదేరిపోయి మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళగానే మళ్ళీ మనకి ఆ బస్సు ఉంటుంది. ఆ బస్సు ఎక్కేసి మళ్ళీ స్టేడియంకి వెళ్తాం అనమాట. హోటల్ నుంచి అయితే మళ్ళీ బస్సు ఎక్కేసి బయలుదేరిన దగ్గర మేము అప్పుడప్పుడే స్టేడియం దగ్గర కూడా వస్తాం. హోటల్ నుంచి చాలా దగ్గరే స్టేడియం, బేగనే వెళ్ళిపోవచ్చు. ఇదంతా చెన్నై అవుట్ వ్యూ అనమాట, స్టేడియం దగ్గరలో ఉంటుంది. మీరు గమనిస్తే ఇక్కడ మీకు నెక్కలో తర్వాత ఎల్లో షర్ట్లో ఐపీఎల్ టీషర్ట్లో అమ్మే వాళ్ళు అయితే ఉంటారు. ఇదంతా ఐపీఎల్ స్టేడియం బయట ఉండే మొత్తం వ్యూ అనమాట. ఇది మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ విషయంలో అయితే ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. సో ప్రజెంట్ అయితే మేము కరెక్ట్గా వస్తాం. నేను మీకు బయట నుంచి స్టేడియం అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు, అదే స్టేడియము. చూడండి, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. స్టేడియం అవుట్లుక్ ఇదంతా కూడానే. ఇప్పుడు మనం స్టేడియం దగ్గరలో ఉన్న మెయిన్ గేట్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. సో మొత్తం ఎక్కడ చూసినా సరే సిఎస్కే నెక్కలు మొత్తం అమ్ముతూనే ఉంటారు ఇక్కడ. సో వచ్చేసాం. ఇదే ఫ్రెండ్స్ సిఎస్కే మెయిన్ గేట్. ఇక్కడ ఈ గేట్ నుంచి మనందరం ఎంటర్ అవుతాం అనమాట. సో టికెట్ కొనుక్కుని ఎవరైతే లోపలికి వెళ్ళి ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక గేటు. సో కొంచెం జూమ్ చేసి చూపిస్తే మీరు చూసుకోవచ్చు బాగానే ఎలా ఉన్నదో. ఇప్పుడు లోపలికి అయితే వస్తాం.
ఆల్రెడీ అక్కడ చెకింగ్ కూడా అయిపోయింది మాకు. మా దగ్గర మీరు ప్రతి ఒక్కరి దగ్గర ఐడి కార్డ్స్ అయితే ఉంటాయి. ఆ ఐడి కార్డ్స్ స్కాన్ చేస్తేనే లోపలికి వెళ్ళడానికి ఉంటుంది అనమాట. సో మేము ఇప్పుడైతే ఇక్కడి నుంచి నడుచుకుంటా మేము మా కౌంటర్కి వెళ్తున్నాం. మొత్తం 5 సెక్షన్లు అయితే మాకు ఇచ్చారు. అందులో మాకు వచ్చింది అయితే చప్పర్ అయితే ఇచ్చారు. నేను మా జూనియర్ గడు ఎదురు వెళ్తున్నాడు. మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా మాది ఏంటంటే ఇదంతా బ్యాక్ ఏరియా. బ్యాక్ ఏరియా నుంచి ఇదంతా క్రికెటర్స్ ట్రైనింగ్ అయ్యే ప్లేస్ అనమాట. ఇది ఫుల్ బ్యాక్ ఏరియా. ఇక్కడే ఫుడ్ పెట్టుకుని మేము లోపల సర్వ్ చేస్తూ ఉంటాం. ఇది మొత్తం చెన్నై అవుట్లుక్. చూసుకోవచ్చు. చూసారు కదా అవుట్లుక్. ఇప్పుడు మేమైతే H1లోకి వెళ్తున్నాం. ఇదే అనమాట మా సెక్షన్ వచ్చేసి ఇదే కౌంటర్. ఇక్కడే గెస్ట్లు అందరూ కూడా వాళ్ళ యొక్క మీల్స్ అనేది ఇక్కడే తింటారు. సో ఫస్ట్ వచ్చేసి మేము ఫస్ట్ టీతో స్టార్ట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ స్నాక్స్, ఆ నెక్స్ట్ మెయిన్ కోర్స్కి వెళ్తాం అనమాట. సో ఇదంతా టేబుల్ సెటప్. ఎదురుగా కనిపించేది బేవరేజ్ అనమాట. ఫ్రిడ్జ్ అందరికీ ఫ్రీయే, అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకొచ్చి ఫుల్గా అశ్విన్, జడేజా, ఇంకా సిఎస్కే విన్ అయిన మొత్తం 5 కప్పుల యొక్క బ్యానర్స్ ఇక్కడ ఉంటాయి. ఫుల్ లైట్స్తో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే టైము ఇప్పుడు లిటరల్లీ 4 అలా అవుతుంది. సో ఇప్పుడైతే ఎవరు గెస్టులు రారు కాబట్టి మ్యాచ్ 7:30 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈజీగా 5:30, 6 o'clock ఈ టైంకి వస్తారనమాట. సో ఇది చూసుకోవచ్చు సలాడ్స్. ఇదంతా మెయిన్ కోర్స్. మొత్తం ఇదంతా మెయిన్ కోర్స్ కౌంటరు. సో మాదైతే అయిపోయింది. క్యాటరింగ్ అయితే అయిపోయింది. మొత్తం పైన ఎక్కించిన మెటీరియల్ మొత్తం మళ్ళీ కింద దించాం. ఎంతైతే ఫుడ్ అయిపోయిందో అంతే దించాలి. ప్రతి ఐపీఎల్ ఎలా జరుగుతుంది. మ్యాచ్ క్లోజ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇది క్లోజ్ చేసేస్తున్నారు బరకలతో. ఎందుకంటే మళ్ళీ నైట్ ఏ టైంలో వర్షం పడవచ్చు, లేకపోతే మంచు పడవచ్చు, పిచ్ పాడైపోద్ది అని చెప్పేసి నీట్గా మళ్ళీ ఇలా క్లోజ్ చేస్తున్నారు గ్రౌండ్ అంతానే. మ్యాచ్ అయిపోయింది, ఎవరికాళ్ళే వెళ్ళిపోతున్నారు. నైట్ టైం మాత్రం చాలా ట్రాఫిక్ ఉంటుంది, బట్ టైం బేస్ అనేది ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే గ్రౌండ్ చూసుకోవచ్చు. ఈ ఏరియాలో ప్లేయర్స్ యొక్క గెస్ట్లు అయితే లైక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూర్చుంటారు. సో ఇదంతా మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మేమైతే రోడ్డు మీదకి వస్తాం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు బస్సు వస్తుంది కాబట్టి మళ్ళీ తిరిగి రూమ్కి వెళ్ళిపోవాలి. మా వాళ్ళందరూ ఎప్పుడు బస్సు వస్తుందా అని చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అలిసిపోయారు కాబట్టి. మార్నింగ్ 9 స్టార్ట్ అయ్యాం. లిటరల్లీ ఇప్పుడు టైం 1:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 1:30. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటుంది వర్క్. అయితే బస్సు ఎక్కేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి. ఇక్కడి నుంచి ఎలా కాదనుకున్నా ఈజీగా 1:30 అంటే మేము వెళ్ళబోతుకి 2:45. ఈ టైంలో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి స్పీడ్గానే కొడతాడు. సో ఈజీగా 45 minutesలో వెళ్ళిపోవచ్చు. మెయిన్ ట్రాఫిక్కే. ఇక్కడైతే మీరు చాలా క్లారిటీగా చూసుకోవచ్చు. మొత్తం అందరూ ఇక్కడే హోటల్స్ దగ్గర ఇక్కడ కనబడుతుంటారు. ఎందుకంటే మ్యాచ్ టైంలో ఎవరికి తినడం కావద్దు కాబట్టి ఇక్కడికి వచ్చి నీట్గా తింటారు.
మొత్తం మ్యాచ్లో మొత్తం 3 టైప్స్ ఆఫ్ డివైడ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి కిందన గ్రౌండ్, దానిపైన వచ్చేసి నార్మల్, అంటే లిటరల్లీ ఒక 2000 3000 ఆ టైప్ ఆఫ్ టికెట్ ఉన్న వాళ్ళు. అది కాకుండా అంతకన్నా ఎక్కువ పెట్టుకున్న వారికి మనం అయితే సర్వీస్ చేస్తూ ఉంటాం, గెస్ట్ సర్వీసు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితేనే. నాకు తెలిసి హోప్ మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు ఎక్స్ప్లెనేషన్లో కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి, మంచి సపోర్ట్ వస్తుంది. ఇంకెటువంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.